హరే కృష్ణ. భగవద్గీత 6వ అధ్యాయము ధ్యాన యోగంలోని 34వ శ్లోకం ఇప్పుడు వినండి. చంచలం హి మన కృష్ణ ప్రమాతి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఈ శ్లోకం తనకు అర్థం చెప్తున్నాను వినండి. అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్ముడిని ఈ విధంగా అంటున్నాడు అనమాట. ఓ కృష్ణ, మనస్సు చాలా చంచలమైనది. అది అల్లకల్లోలంగా ఎప్పుడూ ఉంటుంది. చాలా బలమైనది, మొండిగా కూడా ఉంటుంది. అందువలన దానిని నియంత్రించడం, గాలిని అదుపు చేయడం ఎంత కష్టమో అంత కష్టంగా అనిపిస్తుంది మనస్సును నియంత్రించడం అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో అంటున్నాడు ఈ శ్లోకంలో. ఈ శ్లోకంలో అర్జునుడు మనిషి జీవితంలోని అత్యంత పెద్ద సవాలును వివరించారు. మనస్సును నియంత్రించడం ఎలా? ఇది భగవద్గీతలో అత్యంత ప్రసిద్ధమైన శ్లోకాల్లో ఒకటి. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో ఎప్పుడో ఒకసారి ఈ అనుభవాన్ని ఎదుర్కొంటాడు. ధ్యానం చేయాలనుకుంటాడు, కానీ మనసు మరోవైపు పరిగెడుతుంది. మంచి ఆలోచన చేయాలనుకుంటాడు, కానీ చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. అర్జునుడు ఈ వాస్తవాన్ని శ్రీకృష్ణుని ముందు నిజాయితీగా వ్యక్తపరుస్తున్నారు. చంచలం హి మనః. చంచలం హి మనః అంటే మనసు ఎప్పుడు ఒకే చోట ఉండదు. ఒక్క క్షణంలో భగవంతుని గురించి ఆలోచిస్తుంది, మరో క్షణంలో ప్రపంచ విషయాల వైపు వెళ్ళిపోతుంది. అందుకే మనస్సును చంచలమైనదని అర్జునుడు చెప్తున్నారు ఇక్కడ. ప్రమాథి. ప్రమాథి అంటే మనశ్శాంతిని చెదరగొట్టేది. మనిషిని తప్పుదారిలో నడిపించేది కోపము, లోభము, భయము, అసూయ వంటి భావాలతో మనస్సును మనల్ని కలవరపెడుతుంది. బలవదృఢం. బలవదృఢం అంటే మనసు చాలా శక్తివంతమైనది. మన అలవాట్లు, కోరికలు, ఆశలు, భయాలు దానిని మరింత బలంగా చేస్తాయి. అందుకే ఒక్క రోజులో మనసు మార్చడం సాధ్యం కాదు అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తారనమాట. నిరంతర సాధన మనకి అవసరం. వాయోరివ సుదుష్కరం. వాయోరివ సుదుష్కరం అంటే అర్జునుడు ఒక అద్భుతమైన ఉపమానం మనకి ఇచ్చాడు. గాలిని ఆపడం ఎంత కష్టమో మనస్సును నియంత్రించడం కూడా అంతే కష్టం. గాలి ఎప్పుడు కదులుతూనే ఉంటుంది, అలాగే మనసు కూడా ఎప్పుడు ఆలోచనలతో కదులుతూనే ఉంటుంది. కానీ గాలి దిశను పూర్తిగా మార్చలేకపోయినా పడవ తెరను సరిచేసి గమ్యానికి మనం గాలి వలన చేరుకోవచ్చు. అలాగే మనసును పూర్తిగా ఆపలేకపోయినా దానిని సరైన దిశలో మనం నడిపించవచ్చు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెబుతాను వినండి. ఒక అడవి గుర్రం మొదట చాలా ఉధృతంగా ఉంటుంది. దానిని ప్రేమతో, ఓర్పుతో శిక్షణ ఇస్తే అదే గుర్రం యజమానికి విశ్వాసపాత్రంగా మారుతుంది. అలాగే మనస్సు మొదట అదుపులో ఉండదు, కానీ అభ్యాసం, భక్తి, ధ్యానం, వైరాగ్యంతో అది ప్రశాంతంగా మారుతుంది. శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పబోయే గొప్ప సమాధానం ఈ శ్లోకం గురించి ఏంటంటే, ఈ శ్లోకంలో అర్జునుడు సమస్య ఏంటనేది చెప్పాడు మనస్సు గురించి. తర్వాత శ్లోకం భగవద్గీత 6వ అధ్యాయం ధ్యాన యోగంలోని 35వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్ముడు మనకి సమాధానం ఖచ్చితంగా ఇస్తున్నారు. అవును అర్జున, మనసు చంచలమైనదే, కానీ అభ్యాసం అంటే నిరంతర సాధన, మరియు వైరాగ్యం అంటే ఆసక్తిని తగ్గించడం ద్వారా దానిని మనస్సుని మనం నియంత్రించవచ్చని భగవాన్ శ్రీకృష్ణ పరమాత్ముడు చెబుతున్నారు. అంటే మనస్సును జయించడం అసాధ్యం కాదు. సహనం, క్రమశిక్షణ, భగవంతునిపై విశ్వాసం ఉంటే అది సాధ్యమని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నారు. జీవితానికి ఈ శ్లోకం చెప్పే పాఠం ఏమిటంటే, మనస్సు చంచలంగా ఉండడం సహజం. ధ్యానం ప్రారంభంలో కష్టంగా అనిపించడం సాధారణమైన విషయం. నిరాశ చెందకుండా ప్రతిరోజు మనం ధ్యానం చేయాలి, మంచి పనులు చేయాలి, అందరికి మంచిగా చేస్తూ ఉండాలి. మంచి అలవాట్లతో మనసును క్రమంగా మనం మార్చుకోవాలి. భగవంతుని నామస్మరణ మనస్సును ప్రశాంతం చేస్తుంది. ఈ శ్లోకం యొక్క సారాంశం ఏమిటంటే, మనస్సు గాలిలా చంచలమైనదే, కానీ దానిని ప్రేమతో,
ఓర్పుతో, నిరంతర సాధనతో భగవంతుని వైపు మళ్ళిస్తే అదే మనసు ఆత్మజ్ఞానానికి మార్గం చూపుతుంది. మనస్సు గాలిలా వేగంగా పరిగెత్తిన అభ్యాసం మరియు భక్తి అనే రెండు రెక్కలు దానికి సరైన దిశను చూపిస్తాయి. అప్పుడు అసాధ్యమని అనుకున్న యోగ సాధన కూడా సుసాధ్యం అవుతుందని శ్రీకృష్ణ పరమాత్ముడు తర్వాత శ్లోకాల్లో మనకు చెబుతారనమాట. ఈయన యొక్క శ్లోకం నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఆ శ్రీకృష్ణ పరమాత్మ కృప మీపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హరే కృష్ణ.